హాయ్ సందీప్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? యా ఐఎమ్ గుడ్. సో సందీప్ గారు, ఇప్పుడు డిజి లాకర్స్ ఉంటాయి కదా, వాటిలో కేవైసీ డాక్యుమెంట్స్ పెట్టడం వల్ల లైక్ ఎవరైనా థర్డ్ పార్టీ వాళ్ళు హ్యాక్ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు ఈ డిజి లాకర్స్ కానీ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ఇచ్చిన ప్రొవిజన్ ఇవి ప్రైవేట్ కావు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. కాకపోతే మైట్ బి డెవలప్ చేసింది ప్రైవేట్ కంపెనీస్ ఉండొచ్చు, కాకపోతే ఇవన్నీ కూడా గవర్నమెంట్ సర్వర్స్ లోనే ఉన్నాయన్నమాట, ప్రైవేట్ సర్వర్స్ లో లేవు. నిక్ సర్వర్, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, వీళ్ళ దగ్గరనే ఇవన్నీ కూడా యాప్స్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఈ డిజి లాకర్ కూడా ఏంటంటే దీంట్లో మన ఆధార్ కార్డు పెట్టుకోవచ్చు, 10th క్లాస్ సర్టిఫికేట్ పెట్టుకోవచ్చు, ఇవన్నీ కూడా డేటాని కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు అంతవరకు కాకుండా మనం ఫస్ట్ ఒక యూజర్ లెవెల్లో మనం ఆలోచిద్దాం. బికాజ్ మనం డైరెక్ట్ గా యాప్ గురించి మనం మాట్లాడుకోవడం అది కరెక్ట్ కాదు. ఒక యూజర్ డివైసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిజిటల్ లాకర్ ఇన్స్టాల్ చేసుకున్నాను అనుకోండి, ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నేను స్కాన్ చేస్తాను, లేకుంటే ఆ ఫోటోగ్రాఫర్ అప్లోడ్ చేయాలి కాబట్టి నేను ఏదో థర్డ్ పార్టీ నేను అప్లికేషన్ వాడతాను నేను. సో ఎప్పుడైతే థర్డ్ పార్టీ స్కానర్స్ వాడతానో నేను, నా డేటా లీక్ అయిపోయినట్టే. అంటే ఇప్పుడు డేటా బ్రీచ్ అవ్వడం కారణం ఎవరు? నేనే, గవర్నమెంట్ కాదు. ఇక్కడ నేను ఏదో థర్డ్ పార్టీ యాప్ తోటి స్కాన్ చేసేసి ఆ యాప్ ద్వారా వచ్చినటువంటి ఫోటోని నేను డిజి లాకర్లో అప్లోడ్ చేస్తాను నేను. అదొకటి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మన డివైజెస్ కూడా కాంప్రమైజ్ అవుతున్నాయి ఈ రోజులలో, అంటే మొబైల్ ఫోన్స్ హ్యాక్ అవుతున్నాయి. దీంట్లో కూడా మన డిజి లాకర్ ఉంది కాబట్టి దాని ద్వారా కూడా మన డేటా అనేది కాంప్రమైజ్ అయ్యడానికి ఛాన్స్ ఉన్నాయి. ఉట్టి డిజి లాకర్లో ఉన్న డేటానే కాదండి, మన ఫేస్బుక్ చాట్స్ ఉండొచ్చు, వాట్సాప్ చాట్స్ ఉండొచ్చు, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మన గ్యాలరీ ఉండేటువంటి పూర్తి కూడా డేటా మొత్తం కూడా లీక్ అయ్యే ఛాన్స్, అంటే ఫోన్ మొత్తం వాడి కంట్రోల్లో వెళ్ళిపోతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ కాల్ యాజ్ మొబైల్ హ్యాకింగ్. సో దాంట్లో ఒక స్పైవేర్ పెడతారు, ఏపీకే ఫైల్ పెడతారు, దాంతో లీక్ అవుతుంది. అదొక కారణం. ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఏంటంటే థర్డ్ పార్టీ వెబ్సైట్స్ వాడుతున్నారు కొంతమంది, కన్వర్టింగ్ ఫ్రమ్ జేపీజీ టు పీడిఎఫ్ అని చెప్పేసి పీడిఎఫ్ ని వర్డ్ డాక్యుమెంట్ కన్వర్ట్ చేయడం ఇలాంటి. సో అక్కడ వెళ్ళి కూడా డేటా బ్రీచ్ అనేది అవుతుంది అనమాట. 100% డేటా బ్రీచ్ అవుతుంది. బికాస్ ఆ సర్వర్స్ గవర్నమెంట్ ప్రైవేట్ అవి. సో మీరు ఎప్పుడైతే కొన్ని సైట్స్ వాడతారో చాలా మంది ఏం చేస్తారు, ఒక రెజ్యూమ్ పీడిఎఫ్ నుంచి వర్డ్ కి కన్వర్ట్ చేసుకోవడానికి గూగుల్ లో సెర్చ్ చేస్తే ఐ లవ్ పీడిఎఫ్ అని కొన్ని వెబ్సైట్స్ వస్తాయి, దీంట్లో మనం అప్లోడ్ చేస్తాం. సో ఎప్పుడైతే వాళ్ళ సర్వీసెస్ వాడుతున్నారో వాడు మన డేటాను అక్కడ స్టోర్ చేసుకొని మనకు కన్వర్ట్ చేసి ఇస్తున్నాడు అనమాట. లైవ్ గా మన ముందే వాడు కన్వర్ట్ చేసి ఇవ్వట్లేదు. కొన్ని సైట్స్ ఏంటంటే దిస్ విల్ బి డిలీటెడ్ ఆఫ్టర్ 30 minutes, అంటే మీరు అప్లోడ్ చేసిన అటాచ్మెంట్ 30 minutes తర్వాత డిలీట్ అయిపోతుంది. కానీ అది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు. సో ఇలాంటి కొన్ని ఏంటంటే ఇవన్నీ డ్రాబ్యాక్స్ ఉన్నాయి డేటా లీక్ అవ్వడానికి. ఇప్పుడు అదే మీరు ఒక ఒఫిషియల్ యాప్ తీసుకున్నారు అనుకోండి, డిజి లాకర్ కంపెనీ తోటి, ఒక ప్రైవేట్ కంపెనీ లైక్ టీసీఎస్ కానీ ఐబీఎం కానీ అలాంటి కంపెనీస్ తోటి యాప్ ని డెవలప్ చేపిస్తారు గవర్నమెంట్ సెక్టర్స్ వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కంపెనీస్ కాకుండా గవర్నమెంటే డెవలప్ చేస్తుంది అన్నమాట కొన్ని సందర్భాలు. వీళ్ళు సర్వర్లో అప్లోడ్ చేస్తారు. సర్వర్లో అప్లోడ్ చేసిన తర్వాత ఆ సర్వర్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటారు. ఎలా అయితే అప్డేట్ అవుతుందో దాని తగ్గట్టుగా మన యాప్ ని కూడా అప్డేట్ చేస్తుండాలి అనమాట. ఒకవేళ సర్వర్ అప్డేట్ అయిన తర్వాత మన యాప్ అప్డేట్ అవ్వలేదు అనుకోండి, మన యాప్లో ఉన్నటువంటి దాంట్లో బగ్స్ జనరేట్ అయ్యేది అనమాట. బికాజ్ అవి దాని సూటబుల్ లేదు కదా. ఇప్పుడు సర్వర్లో ఒకప్పుడు వర్షన్ 1 ఉండే అండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు 1 తగ్గట్టుగా అప్లికేషన్ డెవలప్ చేస్తాం, ఇప్పుడు మనం సర్వర్లోకి వేసాం. సో అది సేఫ్ సైడ్ ఉంది. ఇప్పుడు వర్షన్ 2 రిలీజ్ అయింది సర్వర్కి, కానీ యాప్ మాత్రం 1 వర్షన్ మీద పనిచేస్తుంది కదా. ఈ యాప్ని కూడా ఇమీడియట్ గా 2 వర్షన్కి అప్డేట్ చేయాలన్నమాట. ఈ అప్డేట్ చేసేంత టైం వీళ్ళ దగ్గర ఉండకపోవడంతో ఏమిటంటే దాంట్లో కొన్ని లూప్ హోల్స్ జనరేట్ అయ్యేది, నథింగ్ బట్ వల్నరబిలిటీస్. దాన్ని మన వీక్నెస్ అని కూడా పిలవచ్చు మనము, లేకుంటే బగ్స్ అని కూడా పిలవచ్చు, లేకుంటే వల్నరబిలిటీస్ అని కూడా మనం పిలవచ్చు. అక్కడ నుంచి ఏంటంటే డేటా బ్రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే ఏపీకే ఫైల్స్ ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో సస్పీషియస్ మాల్వేర్స్ ని పెట్టి కొన్ని వెబ్సైట్స్ మీద అప్లోడ్ చేస్తున్నారు అనమాట. సో జనాలు ఏం చేస్తున్నారంటే ప్లే స్టోర్స్ లో డౌన్లోడ్ చేసుకోకుండా వెబ్సైట్స్ నుంచి డౌన్లోడ్ చేస్తున్నారు. సో అదే ఏంటంటే ఒఫిషియల్ యాప్ కాదు, అది ఒఫిషియల్ యాపే, కాకపోతే ఏంటంటే అది థర్డ్ పార్టీ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్నారు, డైరెక్ట్ ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోలేదు అనమాట. దట్ ఆల్ కమ్స్ అండర్ అన్నోన్ సోర్సెస్. సో దాని ద్వారా కూడా ఏంటంటే మీరు ఎప్పుడైతే అన్నోన్ సోర్సెస్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి, డిజి లాకర్ యాప్ ఒకవేళ ఇన్స్టాల్ చేసుకున్నా దాంట్లో ఒక మాల్వేర్ ఉంది అనుకోండి, మనం పెట్టేటువంటి డేటా మొత్తం కూడా బయట లీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనమాట. అది కూడా ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇంట్రూడర్స్ అని కూడా మనం చెప్పొచ్చు. ఇంట్రూడర్స్ అంటే కంపెనీలో కానీ ఒక గవర్నమెంట్ సెక్టర్స్ లో పనిచేసే వర్కర్స్ అనమాట, అంటే ఎంప్లాయీస్. వాళ్ళ ద్వారా కూడా డేటా బ్రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. చెప్పలేము మనం, ఎందుకంటే ఇన్సైడర్ థ్రెట్ అని మనం పిలుస్తాం నార్మల్ దీని అన్నింటినీ కూడా. ఇవాళ రేపు ఏంటంటే ఎంప్లాయీస్ కూడా బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని కూడా డేటా కూడా బ్రీచ్ చేస్తున్నారు, చాలా మంది చేస్తుంది. సో నార్మల్ గా ఏదైనా ఒక అటాక్ జరిగింది అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సస్పెక్ట్ చేసి ఎంప్లాయీస్ మీదనే, బయట వాళ్ళని సెకండరీ. మనం ఇంత సెక్యూరిటీ పెట్టాము, ఇంత ఫైర్ వాల్స్ పెట్టాము, అయినా డేటా ఇట్లా బ్రీచ్ అయింది అంటే మన ఎంప్లాయీస్ ఏమైనా డేటా లీక్ చేశారా, ఒకసారి సిస్టమ్ లాక్స్ అని చెక్ చేసేయండి అని చెప్పేసి ఇవన్నీ కూడా అంటారు. అంటే దే ఆర్ కాల్ ఇన్సైడర్ థ్రెట్స్ అనమాట. సో దాని ద్వారా కూడా ఏంటంటే లీక్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా ఉంటాయి. సో ఇలా మనము
డేటా బ్రీచ్ గురించి మాట్లాడితే రీసెంట్గా ఆధార్ కార్డ్ది కూడా 8.1 మిలియన్స్ ఆఫ్ డేటా అంటే 81 crores ఆఫ్ డేటా అనేది బ్రీచ్ అయింది. అవన్నీ కూడా ఇప్పుడు డార్క్ వెబ్లు ఉన్నాయని చెప్పేసి అన్నారు. కానీ అది ఎంతవరకు నిజమో లేదు తెలీదు. ఎందుకంటే ఆధార్ యూడిఐ వాళ్ళు క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే ఆ డేటా మనది కాదు, మన ఎటువంటి బ్రీచ్ అవ్వలేదు అని చెప్పేసి అలా ట్వీట్ చేసేసారు అనమాట. ఎందుకంటే జనాలు భయపడతారు, ఎందుకంటే మన అంతా లైఫ్ స్టైల్ మొత్తం దాని మీద ఉంటుంది. సో మళ్ళీ మన డిజీ లాకర్లో కూడా 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఆధార్ కార్డ్స్, ఇంకా మన లైసెన్స్లు ఇవన్నీ పెట్టుకోవచ్చు మనం. ఇప్పుడు డిజీ యాత్ర అని వచ్చింది. డిజీ యాత్ర దట్ ఈస్ ఆల్ ఫర్ ఎయిర్పోర్ట్స్. అంటే డైరెక్ట్ ఫేస్ ఐడి తోటి వితౌట్ షార్ట్ టైంలో వితౌట్ సెక్యూరిటీ చెకింగ్ మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. దాంట్లో ఏంటంటే మనం ఆధార్ కార్డ్ అప్లోడ్ చేస్తున్నాం, ఆధార్ కార్డ్ తోటి అథెంటికేట్ అవుతుంది మళ్ళీ మనకి. దాంట్లో మనం టికెట్ అప్లోడ్ చేస్తున్నాం దాని లోపలి. సో ఇవన్నీ కూడా ఏంటంటే గవర్నమెంట్ యాప్సే. ఇప్పుడు రీసెంట్ కూడా మనము G20 జరిగింది, గ్లోబల్ 20 కంట్రీస్ అనమాట. సో దాంట్లో ఏంటంటే అన్ని 20 కంట్రీస్ నుంచి మన ఇండియాకి వచ్చి అసలు ఇండియాలో ఎలాంటి యాప్స్ ఉన్నాయి అన్ని చూడటానికి వచ్చారనమాట, ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి. సో వాళ్ళు ఏంటంటే మినిస్టర్స్ ఉండొచ్చు, లేకపోతే లైక్ ఐటీ కంపెనీస్, ఐటీ ఆర్గనైజేషన్స్ ఎవరైతే మొత్తం వాళ్ళ స్టేట్ మొత్తం కంట్రోల్ వాళ్ళు, అలాంటి వాళ్ళు వచ్చేసి మన యాప్స్ ఏమేమి ఉన్నాయి, అసలు ఇండియా ఎలా ఇంత ఫాస్ట్గా మూవ్ అయింది, ఎలాంటి యాప్స్ తయారు చేస్తారు. సో దాంట్లో ఏంటంటే డిజీ లాకర్, డిజీ యాత్ర ఇస్ వన్ ఆఫ్ ది హైలైటెడ్ అనమాట. సో అంటే వాళ్ళకి బాగా నచ్చింది అనమాట. సో మనం చూసి వాళ్ళు అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో అలానే మన గవర్నమెంట్ వాళ్ళు కూడా వేరే కంట్రీస్కి వెళ్ళేసి వాళ్ళు కూడా ఇలాంటి సమిట్స్ పెడితే అలాంటి యాప్స్ గురించి తెలుసుకొని ఈ డిజీ యాత్రని ఇంకేదైనా విధంగా మనం చేస్తే బాగుంటుందా, డిజీ లాకర్ని ఇంకేదైనా చేస్తే బాగుంటుందని చెప్పేసి అప్గ్రేడ్ అలా విధంగా చేస్తుంటారు అనమాట. సో అందుకే మోడీ గారు ఎప్పుడైనా వేరే వేరే కంట్రీస్కి పోయినప్పుడు దే విల్ టేక్ సమ్ ఐటీ ఎక్స్పర్ట్స్ వాళ్ళతో పాటు. సో వాళ్ళు అవన్నీ కూడా మన ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తుంటారు. సో ఇలాంటి అన్ని కూడా మనము జరుగుతుండే అనమాట. సో అందుకే ఏంటంటే డిజీ యాత్రలు కానీ డిజీ లాకర్స్ కానీ వాడాలా, ఖచ్చితంగా వాడాలా. ఎందుకంటే అది ఒఫీషియల్ గవర్నమెంటే మనకి ఇచ్చింది కాబట్టి మనం ఖచ్చితంగా వాడాల్సిందే. అండ్ మీరు టిఎస్ వాలెట్ అని కూడా ఉంది మనకి, అంటే మన లైసెన్స్లో కానీ ఇవన్నీ కూడా మనం పెట్టుకోవచ్చు. సో మన దగ్గర హార్డ్ కాపీ లేకపోయినా కూడా ఆ సాఫ్ట్ కాపీని మనం చూపించుకోవడానికి దానికోసమనే మనకి ప్రొవిజన్స్ అన్ని ఇచ్చారనమాట. సో ఖచ్చితంగా మనం వాడాలి. సో అక్కడ నుంచి అయితే 100% లీక్ అయితే నేను చెప్పాను, 100% లీక్ అవుతుందని కూడా నేను చెప్పాను. దట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది టెక్నాలజీ. దాంట్లో ఏమైనా బగ్స్ వచ్చినా ఏమైనా అయితే బ్రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. కానీ మెయిన్ ఏంటంటే ఎక్కువ డేటా లీక్ అవ్వడం కారణం యూజర్సే. సో we cannot blame government, we cannot blame Paytm, Phone Pay, ఎవరిని కూడా మనం బ్లేమ్ చేయలేం. మేజర్ అటాక్స్ అనేది మన త్రూ నుంచి అవుతున్నాయి మొత్తం. సో ఎందుకంటే ఒక హ్యాకర్కి మన త్రూ నుంచి ఎంటర్ అవ్వడం చాలా ఈజీ. కంపెనీలో వచ్చి సర్వర్ని హ్యాక్ చేసి డేటా స్టీల్ చేసేంత టైం వాడి దగ్గర ఉండదు. సో అందుకే ఏంటంటే యూజర్స్ నుంచి వాడు అటాక్ చేయడానికి అవకాశాలు చాలా ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక హ్యాకర్ ఫేస్బుక్ సర్వర్లోకి వెళ్ళాలనుకుంటున్నాడు ఫర్ ఎగ్జాంపుల్. వాడు ఏం చేస్తాడంటే మీ అకౌంట్ హ్యాక్ చేసి లాగిన్ చేసేసి రూట్ చేస్తాడు అనమాట దాన్ని. సో అంటే యూజర్ నుంచే వెళ్తుంది అనమాట. సో దిస్ ఆల్ కమ్స్ అండ్ ఎండ్ పాయింట్ అనమాట. వీఆర్ ఎండ్ యూజర్స్, మనం అందరూ ఎండ్ యూజర్స్ కిందకి వస్తాము. అందుకే ఎండ్ పాయింట్ సెక్యూరిటీ అని చాలా ఇంపార్టెన్స్ మనం ఇస్తాం. ఎండ్ పాయింట్ సెక్యూరిటీ అంటే ఎండ్లో ఉన్న డివైసెస్ని ఎంత మనం సెక్యూర్ చేస్తున్నాము. సో ఇప్పుడు గవర్నమెంట్ అయితే మన డివైస్ సెక్యూర్ ఉందో ఇవన్నీ మనం చూసుకుంటూ కూర్చోలేదు. సో మనమే ఎంతవరకు సెక్యూరిటీ ఇస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో యాంటీవైరస్ వాడాలా, గ్లాస్ ఫ్రెండ్ ఒక అప్లికేషన్ అది ఇన్స్టాల్ చేసుకోవాలా, ఎప్పటికప్పుడు స్కాన్ చేస్తుండాలా, అన్వాంటెడ్ యాప్స్ రిమూవ్ చేసేసారా, వాడకపోతే అది రిమూవ్ చేసేసేయాలా, డేటింగ్ యాప్స్ ఉంటే అవి రిమూవ్ చేసేయాలా, పాన్ సైట్స్ ఉంటే రిమూవ్ చేసేసారా, అలాంటి సైట్స్ విజిట్ చేయకూడదు, యాడ్స్ మీద క్లిక్ చేయకూడదు, ఫోన్ ఎవరు పడితే వాడికి ఇవ్వకూడదు, సర్వీస్ సెంటర్స్లో ఫోన్ ఇచ్చిన తర్వాత ఫార్మేట్ చేసి వాడండి. స్క్రీన్ మనకి 2000 రూపీస్ ఉందని చెప్పేసి బయట షాప్లో 500 రూపీస్కి వస్తుందని చెప్పేసి అక్కడ ఇస్తే అక్కడ డేటా బ్రీచ్ అయ్యే ఛాన్సెస్. సో ఇన్ని రీజన్స్ ఉన్నాయి అనమాట మన డేటా బయటికి వెళ్ళడానికి. సో ఆల్ ది టైమ్ యూ కెనాట్ బ్లేమ్ గవర్నమెంట్. సో ఒక యూజర్గా ఏంటంటే మనం కూడా కొన్ని ప్రికాషన్స్ అని మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ఇఫ్ నాట్ దట్ యూజర్ విల్ బికమ్ ఏ బిగ్ లూజర్. ఎందుకంటే బై ఎండ్ ఆఫ్ ది డే 10,000 పోతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తున్నారు. బట్ గవర్నమెంట్ ఈస్ నాట్, పోలీస్ ఈస్ నాట్ గివింగ్ ఎనీ గ్యారంటీ దట్ లేదు సార్ మీ డబ్బులు మీకు 100% వస్తాయి మీరేం టెన్షన్ తీసుకొని చెప్పట్లేదు కదా. వాళ్ళు ఏదో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అండి. బై ఎండ్ ఆఫ్ ది డే నేనే కదా లూజర్ ఇక్కడ. సో మై అమౌంట్ ఈస్ గాన్. సో ఆ విధంగా మనకి ఈ ఏ యాప్స్ అనేది మీరు తీసుకోండి గవర్నమెంట్వి ఈ విధంగా ఉంటాయండి. మనం దాన్ని సెక్యూర్గా లేవని మనం చెప్పలేము. ఒకవేళ నేను అంటాను సెక్యూర్ లేదని చెప్తే ఇంకేం వాడతారు మరి మీరు? ఇప్పుడు ఎస్బీఐ యాప్ సెక్యూర్ లేదని నేను అంటాను ఎగ్జాంపుల్, మీరు ఏం వాడతారు మరి చెప్పండి. ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతాయి, వెబ్సైట్ సెక్యూర్ లేదని. సో వాళ్ళు చాలా పగడ్బందీ ప్లానింగ్ తోటి ఉంటారు గవర్నమెంట్ సెక్టర్స్. దే ఆర్ టేకింగ్ వెరీ గుడ్ ప్రికాషన్స్, దే ఆర్ టేకింగ్ ఎక్స్పర్ట్ సజెషన్స్, ఒపీనియన్స్ తీసుకుంటున్నారు మాలాంటి వాళ్ళవి. ఐటీ పెద్ద కంపెనీస్ వాళ్ళు ఒపీనియన్ తీసుకుంటున్నారు. ఫైర్ వాల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు, యూటీఎంస్ ఇన్స్టాల్ చేస్తున్నారు, డేటాబేస్ కానీ అవుట్ సోర్సింగ్ రిక్రూట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్ లేకపోయినా బయట నుంచి ఎంప్లాయీస్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మన తెలంగాణ పోలీస్ తీసుకోండి, ఇవన్నీ యాప్స్
పోలీస్ డిపార్ట్మెంట్ తయారు చేస్తుంది, బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లేదు ఇప్పుడు. దే ఆర్ నాట్ గివింగ్ టు ది ప్రైవేట్ కంపెనీస్, దే ఆర్ ఓన్లీ డెవలపింగ్ ఎవ్రీథింగ్. సో ఆ విధంగా ఉంటుందండి ఇవన్నీ కూడా. సో నాకు ఈ క్వశ్చన్ అడగడం వల్ల నాకు ఇంకొకటి ఏం తెలిసిందంటే ఐ లవ్ పీడిఎఫ్. అంటే జనరల్ గా అందరం యూజ్ చేస్తాం కదా, అంటే కాలేజ్ డేస్ లో కూడా లైక్ ఏమైనా టక్కున రెజ్యూమ్ అప్డేట్ చేయాలన్నా కూడా అందరు ఇప్పటికైనా లైక్ ఇన్ ఎవ్రీ కంపెనీ ఎంప్లాయీస్ కూడా టక్కున రెజ్యూమ్ గానీ ఇంకేమైనా డాక్యుమెంట్ ఎడిట్ చేయాలన్నా ఐ లవ్ పీడిఎఫ్ ఇట్లా చాలా వెబ్సైట్స్ వాడుతుంటారు. అంటే మనకి ఇక్కడ అవేర్నెస్ ఏంటంటే గూగుల్లో లైక్ వీ హ్యావ్ మల్టిపుల్ వెబ్సైట్స్. సో మల్టిపుల్ వెబ్సైట్స్ ఉన్నాయి అనేసి అది గూగుల్లో ఉందనేసి చాలా మంది నమ్మేస్తున్నారు. బట్ నాట్ ఎవ్రీథింగ్ ఈస్ ట్రూ. మనకు కనిపించేవన్నీ నిజాలు కాదు వెబ్సైట్స్. ఎగ్జాక్ట్లీ కదా. సో వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అంటే నేను కూడా ఇవాళ చాలా తెలుసుకుంటున్నాను. Yeah, thank you. Welcome.